యాహ్! దోస్తులం. ఈరోజు కామన్ 2 వర్డ్స్ వినపడుతుంది థ్యాంక్ యూ. మొత్తం అందరం థ్యాంక్ యూ చెప్తున్నాము. సో, నాకు యాక్చువల్‌గా వాసు గారు బాగా తెలుసు. మెమరీ తక్కువ నాకు. క్రియేటివిటీ ఎక్కువ. సో, ఇంతమంది పేర్లులో కొన్ని మెయిన్ పేర్లు గుర్తుపెట్టుకుంటా. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నరేష్ సార్ ఆపర్చునిటీ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగతా వాళ్ళందరికీ కాపీ పేస్ట్ పేర్లతో సహా మిగతా వాళ్ళందరూ చెప్పారు కింద సేమ్ కాపీ పేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ చెప్తాము. ఇంకా సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. సినిమా గురించి మాట్లాడతా. బ్రో దీవానా సినిమాకి మేము వెళ్ళి నేను ప్రతి థియేటర్కి వెళ్ళి ఒక వారం రోజుల నుంచి థియేటర్లో ఉంటున్నాను. ఇంట్లో కూడా ఇంట్లో మా అమ్మ తిడుతుంది. అరే నువ్వు ఏ టైంలో సినిమా చెప్పావు, కబుర్లు ముచ్చట్లు చెప్పావు, కీబోర్డ్ దగ్గరే కూర్చున్నావు, మ్యూజిక్ కొడుతున్నావు, చెన్నైలో ఉంటావు, ఇప్పుడైనా ఇంట్లో ఉంటారా, సరే సినిమా అయిపోయిందా సరిగ్గా పెట్టింది తినరా అని మా అమ్మ తిడుతూ ఉంటుంది. నేనేదో థియేటర్లో ఉన్నా, మళ్ళీ హెల్త్ పాడు చేసుకుంటా, మళ్ళీ సమోసాలు తింటున్నా. మజా ఎక్కడ వస్తుందంటే చాలా రోజుల తర్వాత మేమందరం అరే పాజ్ థియేటర్లో సినిమాలు చూస్తున్నాం, బాగానే ఉన్నది. మజా ఎప్పుడు వస్తుందంటే చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి ఇక్కడ కోక్ డబ్బా మీకు ఓపెన్ చేశాడు కదా 18, ఆ మూతల సౌండ్ కూడా ఇన్ని చాలా రోజులు అయిపోయింది. ఆ మూతల సౌండ్ టంగ పడుతుంటే ఆ లోపల థియేటర్లో విజిల్స్ వేస్తుంటే మజా వేరుంది తెలుసా. మామూలుగా చెప్తున్నాను. ఐ ఎంజాయింగ్ దట్ మూమెంట్స్. నేను ఎప్పుడు చిరంజీవి సార్ సినిమాలు చూసినప్పుడు అప్పుడు మేము బచ్చగాలు ఉన్నప్పుడు ఏదో చేస్తుండే. చిరంజీవి గారి సినిమా పెద్ద పెద్ద స్టార్ సినిమా మా హర్షిత్కి ఆ రేంజ్ వస్తుంది. మా హర్షిత్ చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా, బ్రో ఐ విల్ సీ యూ యాజ్ అ బిగ్గెస్ట్ స్టార్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియా వెరీ సూన్. ఈ 5 ఏళ్ళలో నువ్వు ఎదుగుతావు చూడు. అండ్ మా వాళ్ళందరూ ఎమోషనల్గా ఏడ్ చేస్తున్నారు, పేరెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు. యా ఐ రెస్పెక్ట్ దట్. బట్ నేను అంటున్నాను బ్రో ఫస్ట్ స్టెప్ రా బాయ్, మీకు అర్థం కావట్లేదు. 10-15 ఏళ్ళు పాతుకుపోతారు ఇక్కడ ఇండస్ట్రీలో. మీరు జెండా పాతదానికి వచ్చిర్రు, మీకు అర్థం కావట్లేదు సక్సెస్ ఏందో అనేది. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంది లోతైన సినిమా. అర్థమైందా? గుండె లోపలికి దిగిపోయింది, మామూలు దిగలా. అరే భయ్ ఒక యుద్ధం చేయాలంటే మీకు ట్యాంకర్లు కావాలి, లేకపోతే పెద్ద పెద్ద సైన్యం కావాలి. ఒక కత్తి 5 రూపాయలు ఉంటుందిరా భయ్య పొడిచిపాడేదానికి. మావాడు మామూలుగా పడవాలి డైరెక్టర్. అది ఒక సినిమా ఉంటుంది, అల్లు అర్జున్ పొడిచిపాడు దొప్పుతుంటాడు. పొడిచిపాడు చేసాం అందరినీ. ఇంకొకటి స్టార్టింగ్ మేమందరూ సినిమాలో ఉన్నప్పుడు ఏం చేసాం, స్టార్టింగ్లో అయినప్పుడు ఎవరో అందరూ స్నేహితులము, ఓకే ఓకే అక్వెంటైన్స్, వెరీ గుడ్ వర్డ్స్, వీఆర్ యూజింగ్ వెరీ ఇంగ్లీష్, చాలా పొలైట్గా మాట్లాడుతున్నాం. మెల్లమెల్లగా అందరూ దోస్తులు అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. టైం ఎక్కువ అయిపోయింది అన్నారు కదా, 2 ఏళ్ళు పట్టింది అన్నారు. 2 ఏళ్ళు మస్తు టైం తెలుసా. కాలేజ్ టైం ఇది. 2 ఏళ్ళలో ప్రాణ స్నేహితులు అయిపోతారు, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంటర్మీడియట్లో మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు కదా, 2 ఇయర్సే కదా మీరు. సో అట్లాగే అనమాట. వాసు శ్రీదేవి గారు స్టార్టింగ్లో పరిచయం అయ్యారు సార్, ప్రొడ్యూసర్. ఓకే ప్రొడ్యూసర్ దెన్ స్లోలో వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయారు. దాని తర్వాత లాస్ట్లో అందరం అయినా కజిన్స్ అయిపోయినాం. అంటే మా శ్రీదేవి గారు అంటే మా బాబాయ్ గారు అమ్మాయి, వాసు అంటే మా పిన్ని గారు అబ్బాయి. ఆ టైప్లో అయిపోయింది. శ్రీకాంత్ అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆడ ఓకే చల్తా. ఆడి ఫ్రెండే, ఆడికి ఫ్యామిలీ ఇవ్వను ఆడికి. సో మ్యూజిక్కి థండరస్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ నాట్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈడెప్పుడు నన్ను నమ్మలేదు. ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నా 15 ఏళ్ళలో ఎప్పుడు నమ్మలేదు. నువ్వు మ్యూజిక్ నీకేం వచ్చురా, హ్యారిస్ జయరాజ్, నా ఫస్ట్ సినిమా రెహమాన్తో కొడతాను, నువ్వే ఓకే రా అబ్బాయి చూసుకుందాం, నువ్వు సినిమాది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంది. నేను ఈయన నమ్మలే. సో ఫస్ట్ సిట్టింగ్ అనేది అవ్వలేదన్నమాట. మనోడు సినిమా ప్రొడక్షన్ హౌస్లో కూర్చొని నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందో అని అడ్వైస్ తీసుకోవడానికి పిలిపించాడు నన్ను. నేను అప్పుడు చాలా బిజీ ఉన్నాను. నా టైం వేస్ట్ చేయమాకరా భయ్, నేను మ్యూజిక్ చేస్తున్నాను. అప్పుడు మనం కూడా సినిమా చేద్దామనే విజన్ ఉండే, కానీ అరే ఈడేదో చేస్తున్నాడు, నన్ను ఎట్లాగో తీసుకోడీడు వచ్చిననమాట. అప్పుడు నేను అర్జెంటుగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, మస్తుగా అన్ని రాజకీయ పార్టీలకి పాటలు చేస్తున్నా. పొద్దున్న బీజేపీకి చేస్తున్నా, మధ్యాహ్నం కాంగ్రెస్ చేస్తున్నా, తర్వాత బీఆర్ఎస్కి చేస్తున్నా. ఈ మధ్యలో పిలిచి నాకు పైసలు వచ్చే పనిరా, నువ్వు సినిమాలు తీస్తే నీకే పైసలు వస్తాయి రావాలా, నాకెట్లా వస్తాయని పిలిచినాను. స్టార్ట్ చేసినాం మ్యూజిక్. ఫస్టే ఒక సాంగ్ చేయి, దాని తర్వాత ఆలోచిస్తా అన్నాడు. సరే ఓకేరా నేను చేసి పంపిస్తాను. రెఫరెన్స్ ఉందా అంటే మంచిగా నీకు స్టోరీ తెలుసుగా, మున్న ఎట్లుంటాడు ఆ వైబ్లో నాకు మంచి సాంగ్. సరే అప్పుడు నేను ఏంటంటే ట్యూన్ చేసిన, తానే నాన్న తానే నాన్న తానే నానే తానే నాన్న అంటే మనోడు చెప్పాడు, అంతా ఒకటేలా ఉంది ఏంది అన్నాడు. ఊరని ఇంకమ్మ అది ట్యూన్ రా, తనన్న ఉండదు అంటే నువ్వు ఏదైనా పాట రాసి పెడితే కానీ నాకు తెలియదు అన్నాడు. అంటే మా సినిమా చెప్తున్నాను, ప్రతి హర్డిల్ని దాటుకొని దాని అవకాశాన్ని అధిగమించిన తీరేంటంటే అప్పుడు నేను తెల్లపూరి పాట రాసిన బ్రో.
తారానాథ్ తీసి అప్పుడు ఈ సినిమా ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్నే కాదు, నాకు తెలియని ఒక లిరిసిస్ట్ని కూడా పరిచయం చేసింది. ఐ రోట్ 5 సాంగ్స్ ఇన్ దిస్ ఫిలిం. అంటే పెద్ద పెద్ద లిరిసిస్ట్ పేర్లు చెప్పారు. ఈ లిరిసిస్ట్ అనుకుందాం, ఈ లిరిసిస్ట్ అనుకుందాం అంటే ఫస్ట్ ఎందుకు నువ్వు ఉన్నావుగా రాయి అన్నాడు. ఇంత అంటే మా వాసు గారు శ్రీదేవి గారు ఎట్లా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, చెరుకు ఎగ్జాంపుల్ లాస్ట్ టైంలో. వీళ్ళు బియాండ్ దట్ అనమాట. వీళ్ళు మావారు కాదు. నువ్వు క్రియేటివిటీ ఎక్కడ ఉన్నా సరే, టాలెంట్ ఎక్కడ ఉన్నా సరే పట్టుకొని తీసుకురారు. వీళ్ళు పిండి పడేస్తారు, మొత్తం పిండి పడేసి ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు అనమాట. ఎవరిని వదలరు. ఆపర్చునిటీని ఇష్టంగా తీసుకుంటారు, మీకు ఇస్తారు. వాసు అండ్ శ్రీదేవి, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. మీరు సురేష్ గారి సంస్థలాగా మీరు కూడా పెద్ద సంస్థ అయిపోతారు నాకు తెలిసి అని కోరుకుంటున్నాను. లెట్స్ డ్రీమ్. మ్యూజిక్ ఇంత బాగా రావడానికి కారణం ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ టీమ్. థ్యాంక్ యూ అరుల్. నేను చెప్పలేదు నా థ్యాంక్ యూ, ఈ మెసేజ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అరుల్ రాజ్. మచ్చా నువ్వు ఇచ్చి పడేసినావు అంతే. అండ్ అశ్విన్ మై ఇంజనీర్. వీళ్ళిద్దరు లేకపోతే మ్యూజిక్ ఈ రేంజ్లో రాదు. అండ్ ఫస్ట్ టైం కంపోజిషన్స్కి ఇంత అప్లాస్. థియేటర్ ఎక్కడికి వెళ్తున్నా నేను ఫస్ట్ ఎవరైనా మౌన్ చూసి గుర్తుపడరు కదా. హర్షిత్ పక్కన ఉంటాను. హర్షిత్ అయితే అందరు అమ్మాయిలు అయితే మొత్తం అక్కడికి ఒక బౌన్సర్స్ కూడా అవసరం లేదు, అమ్మాయిలే ఉన్నారు అక్కడ. దాని తర్వాత లేయర్లో మిగతా అందరూ ఉన్నారు. నన్ను ఎవడు గుర్తుపట్టలే. మ్యూజిక్ మొత్తం ఎవడు గుట్టిండు రా చింపడేస్తున్నాడు అని నేను పక్క నుంచి ఉన్నా. బ్రో నేనే అంటే ఒకడైతే తెలియనివాడు వచ్చి హగ్ చేసుకున్నాడు. బ్రో ఏం కొట్టినవరు మా ఫీల్ మస్తు ఉండే. అంటే మన తెలియని వాళ్ళు వచ్చి మనం హగ్ చేసుకుంటారు కదా, మన పని చూసి. ఆ ఫీల్ మస్తు ఉంటుంది. ఆ ఫీల్ మన అందరికీ కలుగుతుంది బ్రో. చాలామంది వెనుకున్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, సినిమా స్క్రీన్ మీద కనబడిన వాళ్ళు, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. అండ్ సార్ మీడియాని నేను ఆర్డర్ మర్చిపోతాను, నాకు మర్పు ఉంది. సార్ మీడియా నాగేందర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళిపోయారా సార్? మెయిన్ ఇష్యూస్ గురించి మీరు మాట్లాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శివమల్ల సార్, మీరు సినిమా గురించి హార్ట్ ఫెల్ట్గా మాట్లాడారు. అంటే నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఎవరు అంత హార్ట్ ఫెల్ట్గా అంటే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కానీ లోపల నుంచి మాట్లాడాలి కదా. ఆ లోపల నుంచి మాట్లాడని సినిమా తయారు చేసినామని ప్రౌడ్తో చెప్తున్నాం బ్రో. థియేటర్స్లో చూడండి. ఈ వీకెండ్ విల్ లాస్ట్ ఎవర్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 10 years ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇంక చాలామంది పేర్లు మర్చిపోతాను, విడిగా టెక్స్ట్ చేస్తాను మేడం, లేకపోతే గీతగా తిడతాను నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదండి, అందరూ పొగుడుతున్నారు మీ పాటలు, మ్యూజిక్ని. సో ఆ అవకాశాన్ని మీరు ఇవ్వలేదు, ఎలాగో తిట్టే అవకాశాన్ని. ఐ మీన్ టు సే మీరు ఇక్కడే ఉండండి మీరు.